ప్రైజ్ ద లార్డ్ అండి. షల్లమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి 1 క్రోనికల్స్ 4th చాప్టర్ 9-10 క్లెయిమ్ చేద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే యుండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టెను. ఎబ్బేజ్ ఇశ్రాయేలీయులు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవిని ఆలకించెను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. సో ఈ యొక్క వాక్యంలో ఫస్ట్ వర్డ్ 1 క్రోనికల్స్ 4th చాప్టర్ 10th ఎబ్బేజ్ చేసిన ప్రార్థన అండి. నొప్పిలో నుండి ఘనతలోకి ఎలా రావాలి, నొప్పి నుండి హెచ్చించాలంటే దేవుడు ఎలా హెచ్చిస్తారు, ఎలా ప్రార్థన చేయాలో ఎబ్బేజ్ చేసిన ప్రార్థన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిది, దేవా నన్ను ఆశీర్వదించు అని అడిగాడండి ఎబ్బేజ్. ఆశీర్వాదం అంటే అందరికి ఇష్టం కదండి. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎంతో కాపుదలగా ఉంటుందండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని అడగాలి, దేవా నన్ను ఫలించి అభివృద్ధిపరచవా, నా ప్రతి పనిలో అభివృద్ధిగా ఉండాలని అడగాలండి. సాధారణంగా మనకి ఏదైనా పెయిన్ వస్తేనే దేవుని దగ్గరికి వెళ్తాం, దేవా నాకు పెయిన్ ఉందని షేర్ చేస్తాం కదా. యేసయ్య మీ లైఫ్లో పెయిన్ని అనుమతించారంటే యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టమని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు మీరు యేసయ్యకి కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీకు పెయిన్ ఇచ్చారని చెప్పి మీరు ఫీల్ అవ్వకూడదు. ఆ పెయిన్లో మీరు యేసయ్యతో నడిచారనుకో, దాని తర్వాత యేసయ్య మిమ్మల్ని బ్లెస్ చేయడం జరుగుతుందండి. నొప్పి లేకుండా మనిషి దేవుడి దగ్గరికి అయితే రారండి. అందుకే నొప్పి తెలిసిన తర్వాతే ఆ పైకి లెగుస్తాం చూడండి యేసయ్యతో పాటు, అప్పుడు మనం ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలమండి. ఇప్పుడు ఎబ్బేజ్ అంటే వేదన, ఒక నొప్పి. చూడండి, నొప్పి 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 అని అంటాం కదా, అతని పేరే నొప్పి. చాలా మంది మాటలతో మనం నొప్పి భరుస్తారు కదా, ఆ మాటల్ని మనం పట్టించుకోకూడదండి. ఇక్కడ ఎబ్బేజు ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నారు, దేవా నన్ను ఆశీర్వదించవా అని. సో మీరు కూడా అడగాలండి, దేవా నేను ఎంత నొప్పి గుండా వెళ్తున్నా నిన్ను నమ్ముకుని ఉన్నాను కదా, నన్ను నా ద్వారా అనేక మందిని దీవించవా అని అడగాలండి. అలానే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేశాక ఆ బ్లెస్సింగ్స్ని మర్చిపోకూడదండి. ఆ బ్లెస్సింగ్స్ని సాక్ష్యం రూపంలో మీరు అందరికీ తెలియపరచాలి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.